69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆతిథ్యంలో 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరతోష్ పంకజ్, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పథకాన్ని ఎగురవేసి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడలను పటాన్చెరువు వేదికగా నిర్వహించడం పట్ల శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని అభినందించారు. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే లభించడం పటాన్చెరువు ప్రజల అదృష్టమన్నారు. ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీలు చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మహిపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలామంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్స్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీ లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలామంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పీటీ ఉషా, ఇట్లా చాలామంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే, ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036లో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి స్టేట్ లెవెల్ 69 వాలీబాల్ అండ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి అధ్యక్షత వహిస్తున్న లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, ఈ విధంగా ఎంపీ రఘునందన్ అన్న గారికి, ఈ విధంగా కలెక్టర్ గారికి, నేషనల్ అయిన ఇప్పటి వరకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేషనల్ పోవాలంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా ఎట్లయితే కోటా కింద ఏదైతే పోతే దేశం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్. దీంతోనే రెఫరీ గారు కూడా నేను కోరేది, ఎక్కడ జడ్జిమెంట్ ఉంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే శాతవ్యం ఉన్నదో 69వ టోర్నమెంట్ జరగడం అంతా సంతోషకరం. దీన్ని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీ గారు ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్ 14 మనకు ఇండియా సెలెక్షన్ కావడం ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్రీడాకారులు క్రమణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా. రెఫరీ జడ్జిమెంట్కు మీరు లొంగుబడి ఏమాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ 33 జిల్లాలకు వచ్చిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా. పొద్దుగల టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అకామిడేషన్, ఎటువంటి ఇబ్బంది కమిటీ అందరూ పనిచేస్తున్నారు. ఎటు కంపెనీ ఉన్నారు, మేము మాకు చేయబడి దాన్ని రెక్టిఫై చేసి మీకు ఇబ్బంది లేదు చూసుకునే మేము మీ అందరికీ తెలియజేస్తూ, సమయం చాలా అయింది కాబట్టి మనం ఎండలు ఉన్నాయి, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అందరు కొనసాగాలి గేమ్స్లో. కాబట్టి ఇక్కడ ఎస్పీ గారు వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్న ఎస్పీ గారు. And therefore I request all the coaches and all the teachers also వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ 3 డేస్లో చూపించే స్కిల్, మీరు ఇచ్చే టాలెంట్, మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు చేసుకుంటూ నేషనల్స్ పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్ అని కూడా కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందటానికి. కాబట్టి ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్తో ఈ 3 డేస్ ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ. అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ టు skill of the state players in Telangana, either in kabaddi or in volleyball. So I, from my side, extend my congratulations and best wishes to
to all those players who are here to participate in this event. And also, I hope that this next 3 days will be very eventful. And from police departments, will provide full security and full mission for smooth conduct event. పరిగణలతో ఈ వేదిక నలువైపుల నుండి క్రీడాజతి ఒకరికొకరు అందిస్తూ భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నారు. అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలకు చిరునామా ఈ వేదిక. జాతీయ స్థాయి క్రీడ కల్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నాలుగవ అతిపెద్ద జిల్లాగా భద్రాది రాముడు కొలువైన సైలెన్స్